మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. బాగున్నారండి? ఈరోజు కూడా మనము బిబిలికల్ కౌన్సిలింగ్ గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ బిబిలికల్ కౌన్సిలింగ్ మీద ఈ వీడియో చేస్తున్నారండి అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ప్రస్తుత దినాల్లో సంఘాల్లో చాలా సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి పాపంలో పడిపోతే, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతూ ఉంటే, ఒక వ్యక్తి సహవాసం నుంచి దూరం అయిపోతూ ఉంటే ఆ వ్యక్తిని ఎట్లా సమకూర్చాలి, దానికి ఎటువంటి తర్ఫీదు అవసరము అనే విషయాలని చాలా అర్థవంతంగా వివరణాత్మకంగా మీకు అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోలు చూస్తున్నప్పుడు దయచేసి చివరి వరకు చూస్తూ ఉండండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా, అనవసరమైనటువంటి ఏ పాయింట్లు కూడా మీకు చెప్పకుండా, ఏది అవసరమో వాటిని మాత్రమే చెప్తూ ఉన్నాను. చూడండి, 10 డాక్టర్స్ చెప్పినప్పుడు కూడా డాక్టర్స్ సంబంధించి చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను అన్ని విషయాలు చెప్పలేదు. మన బిబిలికల్ కౌన్సిలింగ్ కి ఏది అవసరమో అంత మోతాదులో దాన్ని తగినట్లుగానే మీకు చెప్తూ వచ్చాను. కాబట్టి దయచేసి స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అట్లాగే ఓ లైక్ కొట్టండి మీకు నచ్చినట్లయితే. అట్లాగే ఇది బాగా మీకు నచ్చినట్లయితే ఇతరులతో కూడా షేర్ చేయండి. అదే రీతిగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈరోజు మనము బిబిలికల్ కౌన్సిలింగ్ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అదేంటంటే, ఈనాడు చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ నాయకులు అయినటువంటి వారు కౌన్సిలింగ్ చేస్తున్నారు, కానీ ఆ కౌన్సిలింగ్ లో చాలా వరకు లోపాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు క్రైస్తవులు సంఘాన్ని ఆశ్రయించడానికి బదులు సంఘానికి వెలుపుట న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు, పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ న్యాయం జరగట్లేదు కాబట్టి. అర్థమవుతుందంటారా? మనకి ఎక్కడైనా ఒక చోట న్యాయం జరగకపోతే మనం ఏం చేస్తాం? ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎందుకు ఈ కౌన్సిలింగ్ విషయంలో లోపాలు ఉన్నాయి, కారణం ఏంటి అనే దాని కొరకు నేను కొన్ని కారణాలు చెప్పదలుచుకున్నాను. ప్రప్రథమైన కారణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకపోవడం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటి యందు శ్రద్ధ కలిగి. నేటి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసినటువంటి ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ లేకపోవడం వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, మనం న్యూటాలజీలో నేర్చుకున్నాం కదా, ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన సంగతి ఏంటో అన్ని తెలుసుకున్నాను. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆయనకు దుఃఖాన్ని కలుగు చేస్తాం, ఆయన బాధపడతాం, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి మనము స్థానం ఇవ్వకుండా మనం చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ఆ కౌన్సిలింగ్ అనేది సరైన విధానంలో జరగట్లేదు. రెండోదిగా, ఈ బిబిలికల్ కౌన్సిలింగ్ లో లోపాలకి కారణం ఏంటంటే సంఘము ఎవరిది అనే విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మంది బోధకులు, సేవకులు, పాస్టర్లు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా సంఘం అంటారు. ఎవరిదట సంఘం? నాది. ఆయన దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అపోస్తల కార్యాలను మనం చూసినట్లయితే ప్రభు అంటాడు, ప్రభువు అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటాడు. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఇది దేవుని సంఘము, ఇది దేవునిది. చూడండి, మనం ఎవరైనా ఉన్నతమైన అధికారి దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, అక్కడ చాలా భయపడుతూ చేస్తున్నాం. ఎందుకని? ఇది మా అధికారి అప్పగించాడు ఈ పని. కాబట్టి ఈ పనులు ఎక్కడైనా లోపం వస్తే మా యజమానుడు కోప్పడతాడేమో, మా పై అధికారి కోప్పడతాడేమో అని చెప్పేసి ఆ పనులు చాలా శ్రద్ధ నిలుపుతాం. కాబట్టి సంఘం అనేది దేవుడిది. ఆయన తన సంఘాన్ని కాయడానికి, తన సంఘాన్ని పోషించడానికి, తన సంఘాన్ని మేపడానికి, తన సంఘం మీద అధికారంగా దేవుడు నన్ను ఉంచాడు అనే సంగతిని గుర్తిస్తే ఖచ్చితంగా ఈ సంఘం దేవుడిది అనే విషయాన్ని గుర్తించిన వాళ్ళు దేవుని మహిమ కొరకు ఆ పనులు చేయగలుగుతారు. కౌన్సిలింగ్ లో లోపానికి కారణం ఏంటంటే సంఘము దేవుడిది అనే విషయాన్ని ప్రజలు విస్మరిస్తూ ఉంటారు. మూడోదిగా, బిబిలికల్ కౌన్సిలింగ్ లో లోపానికి కారణం ఏంటంటే సరైనటువంటి ప్రార్థనా జీవితం లేకపోవడం. చాలా బిజీ అయిపోయింది నేటి దినాల్లో. సేవకులు చూడండి, ఇక్కడ అక్కడ 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 ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, కానీ దేనికి సమయం లేదంటే ప్రార్థనకు సమయం లేదు.
కాబట్టి ఏదైనా ఒక సమస్యను పరిష్కరించాలంటే ప్రార్థనలో గడపాలి. ప్రభు యొక్క నడిపింపు కొరకు ఒక క్రైస్తవుడు దేవుని యొక్క నడిపింపులోకి రావాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు యేసుక్రీస్తు వారు ఇటు ప్రార్థనా జీవితాన్ని నేర్పుతూ వచ్చాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలు పరిచర్య చేసేవాడు. నేటి దినాల్లో ప్రార్థనా జీవితం అనేది కొరవడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం లేదు. రెండోదిగా సంఘము దేవునిది అనే విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు. మూడోదిగా సరైనటువంటి ప్రార్థనా జీవితం లేదు. నాలుగోదిగా దానికి కారణం ఏంటి అంటే లేఖనాల మీద ఆధారపడకపోవడము. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దాని మీద ఎలాగ ఆధారపడాలి, ఆ వాక్యం మీద ఆధారపడితే ఆ వాక్యం వాళ్ళని ఏం చేస్తున్న ముందుకు నడిపిస్తుంది. దేవుని వాక్యము అన్ని కాలాలకి సరిపడినటువంటిది. అయితే నేటి దినాల్లో చాలా మంది బోధకులకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీద సరైన అవగాహన లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. బైబిల్ మీద సరైన అవగాహన లేదు చాలా మంది బోధకులకి. కాబట్టి లేఖనాల మీద ఆధారపడకపోవడం వల్ల బిబ్లికల్ కౌన్సిలింగ్ అనేది మరి సరిగా జరగట్లేదు, దానిలో లోపం అనేది ఏర్పడుతుంది. ఇక 5వ కారణం చూసినట్లయితే పాపం గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ అసలు ఆ వ్యక్తి పశ్చాత్తాపడాలంటే ఏం చేయాలి, ఎలాగో మనము ఆ వ్యక్తితో మరి మాట్లాడాలి, మరి ఎలాగో ఆ వ్యక్తిని తిరిగి సమకూర్చాలి అనే దాని కొరకు ఆ వ్యక్తిలో పశ్చాత్తాపాన్ని ఎలా కలుగు చేయాలి అనే విషయంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. పాపాన్ని గురించే తప్ప పశ్చాత్తాపం గురించి ఆలోచన లేకపోవడం వల్ల బిబిలికల్ కౌన్సిలింగ్ లో మరి లోపాలు ఏర్పడుతున్నాయి. ఇక 6వదిగా ఈ బిబిలికల్ కౌన్సిలింగ్ అనేది మనుష్యుని కేంద్రంగా జరుగుతుంది, దేవుని కేంద్రంగా చేసుకోవట్లేదు. కాబట్టి దైవ కేంద్రంగా ఉంటే అది చాలా మరి చక్కగా జరుగుతుంది, అర్థవంతంగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అక్కడ మరి మనిషి కేంద్రంగా జరిగితే ఏమవుతుందంటే పార్షియాలిటీ, పక్షపాతం అనేది ఏర్పడుతుంది. మన కులపుడేనా, మన ఇంటి పేరుడేనా, మరి ఉద్యోగస్తుడేనా, ఇలాగూ రకరకాల కారణాలను బట్టి మరి మనుషులను బట్టి అక్కడ న్యాయం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బిబిలికల్ కౌన్సిలింగ్ లో లోపం అనేది ఏర్పడుతుంది. చివరిగా ఈ బిబిలికల్ కౌన్సిలింగ్ లో లోపానికి కారణం ఏంటంటే మరి ప్రజలు మరి అక్కడ కూర్చుని నాయకులు ఏం చేస్తున్నారంటే సైకలాజికల్ గా ఆలోచన చేస్తున్నారు. సైకలాజికల్ థాట్స్ పనిచేయండి. ఇక్కడ సైకాలజీ కాదండి ఇక్కడ కావాల్సింది దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నడిపింపు, దేవుని మీద ఆధారపడడం, ఆయన లేఖనాల మీద ఆధారపడడం. కానీ మనుషులు ఏం చేస్తారంటే సైకలాజికల్ ఆ టెర్మినాలజీ లేకపోతే ఆ మెథడ్స్ వాటిని ఫాలో అవుతున్నారు. These days, leaders are following the methods of psychology, the terminology of psychology. So, మానసికమైనటువంటి పదజాలాన్ని పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు. కారణాన్ని బట్టి క్రైస్తవ కౌన్సిలింగ్ లో లోపాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి నిజమైనటువంటి క్రైస్తవ కౌన్సిలింగ్ కి ఎటువంటి బైబిల్ పరమైనటువంటి పునాది అవసరము, మరి ఆ విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఎందుకంటే బైబిల్ పరమైన పునాది వేయాలంటే ప్రాముఖ్యంగా 5 సంగతులు మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని సంగతులు అండి? 5 సంగతులు. మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుడు ఆయన ఒక సమస్యను ఎలాగో చూస్తాడు అంటే దైవికమైన ఉన్నత దృష్టి అవసరము. ఒక సమస్య వస్తే ఆ సమస్యను దేవుడు ఎలా చూస్తాడు, అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆయన నీతివంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఆయన మాదిరిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అప్పుడు రాయబడింది కదా, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము తనను పవిత్రుడిగా చేసుకున్నాడు. ఎవడైతే దేవుని మీద ఆధారపడుతున్నాడో ఆ దేవుడు పవిత్రుడై ఉన్నట్లుగానే తాను పవిత్రుడిగా చేసుకునే దాని కొరకు ఆ విశ్వాసి, ఆ నాయకుడు లేకపోతే ఆ కాపరి అనేటువంటి వ్యక్తి తన యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి, తాను పవిత్రపరచుకోవడానికి జాగ్రత్త పడతాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాదు, మరి మరొక విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మరి ఎందుకు ఈ పతనం అనేది జరుగుతుందంటే మనుష్యుల పైన దృష్టి సారిస్తూ ఉన్నారు. ఈ దైవికమైన ఉన్నత దృష్టి ఎందుకు పోతుందంటే కారణం ఏంటంటే మనుష్యుల మీద దృష్టి పెడుతున్నారు.
మనం చెప్పుకున్నాం కదా, మన కులపుడేనా, మన ఇంటి పేరుడేనా, ఈ యొక్క విధానం వల్ల ఏమైపోతుందంటే దేవుని యొక్క దృష్టి అనేది పోతుంది. దేవుడి మీద ఆధారపడడానికి బదులు మనుషుల మీద, మరి వారి మీద ఉన్న పరిస్థితుల మీద మానవులు ఆధారపడుతున్నారు. పాపాన్ని లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే దైవిక దృష్టి లేదో పాపం మీద లక్ష్యం చేస్తారు. ఇక పాపాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ఏంటంటే దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కదా, ఈ సంగతులు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా అనేది పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని దైవికమైన విధానంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే రెండోదిగా లేఖనాల మీద ఆధారపడాలి. ప్రతి సమస్యకి కూడా ఆధారం ఏంటంటే లేఖనాలు. సమస్యను పరిష్కరించడంలో పూర్తి అధికారం కలిగినవి ఏంటంటే లేఖనాలు. కాబట్టి నేటి దినాల్లో లేఖనాల మీద ఆధారపడలేదు. మరి నేను చాలా మందిని చూశాను. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన విధానం ఏంటంటే లంచాలు ఇచ్చి తమ యొక్క మరి కేసులు మాఫ్ చేసుకునే పరిస్థితి చూస్తున్నాడు. డబ్బులు ఇచ్చి ఇతరుల మీద కేసులు ఫైల్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఏ సమస్యనైనా సరే పరిష్కరించడానికి లేఖన భాగాలు పూర్తి అధికారం కలిగినటువంటివి. లేఖనాల యొక్క అధికారం కిందకి మనం తెచ్చుకోవాలి. లేఖనాల యొక్క అధికారం కిందకి మనం తెచ్చుకోవాలి. అయితే నేటి దినాల్లో ఈ అధికారం కింద నుంచి మనుషులు వైదొలిగిపోతూ ఉన్నారు. మత్తయి సువార్త 4:4 ప్రభు చెప్తూ వచ్చాడు, ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని దేవుని వాక్యంలో రాయబడ్డారు. కాబట్టి మానవుడు బ్రతకాలి అంటే దేని మీద ఆధారపడాలంటే దేవుని మాట మీద ఆధారపడాలి. దేవుని మాటే ప్రాముఖ్యం. దాని మీద ఆధారపడకుండా మనుషులు ఏం చేస్తున్నారంటే తమ సొంత ఆలోచన ప్రకారంగా పెడుతున్నారు. లేఖనం మీద ఆధారపడలేదు. కాబట్టి లేఖన భాగాలు ఉన్న ప్రతి సంగతి కూడా మనము ఆధారపడడానికి, మనం బ్రతకడానికి ప్రాముఖ్యమై ఉంటూ వచ్చినవి. అందుకనంటే ప్రతి మాట వలన మనం గుర్తించాలి. ఏదో మనకు నచ్చినట్టు వాక్య భాగాన్ని తీసుకోవడం కాదు. ప్రతి లేఖన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మనం బ్రతికే దాని కొరకు దేవుడు మరి ఏం ఆజ్ఞలిచ్చాడో జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారంగా మరి దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ లేఖనాలని మరి అర్థం చేసుకునే విషయంలో చాలా సార్లు పొరపాటు పడుతూ ఉన్నారు. లేఖనాలు డైరెక్ట్ గా సమస్యకి పరిష్కారం లేకపోవచ్చు. కాకపోతే ఏదో ఒక చోట ఏదో ఒక రూపేణా దానికి సంబంధించినటువంటి ఆ భావాన్ని వ్యక్తం చేసి ఆ సమస్యను పరిష్కరించే సమాధానం బైబిల్లో ఉంటది. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. అయితే అలా అర్థం చేసుకోకపోవడం వల్ల లోపం ఏర్పడుతుంది. దాని కారణం ఏమవుతుందంటే లేఖనాలకు విధేయత చూపించకుండా మనుషులు ఏమైపోతున్నారంటే దీని ద్వారా నేను ఎట్లా ఆదరణ పొందాలి, దాని కొరకు ఒక వాగ్దానం కొరికెత్తకూడదు. వాగ్దానాల్లో ఆదరణ చూసుకుంటున్నారు కానీ దేవుని వాక్యానికి విధేయత చూపిస్తలేదు. తాము పడిపోయిన పరిస్థితుల్లో దేవునికి ఎంత అవిధేయులైపోయినారు, దేవుని నుంచి ఎంత దూరస్తులైపోయినారు ఆ సంగతులని గుర్తించుకోవడానికి బదులు మనుషులు ఏం చేస్తున్నారంటే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి పాపంలో పడిపోయాం కదా, కాబట్టి దేవుని వద్ద క్షమాపణ కోరుకోవాలి, ఇట్లాంటి ఆలోచన లేదు. సంఘ నాయకులు కూడా ఏం చేస్తారంటే ఆ దేవుని వాక్యం మీద ఆధారపడలేదు, దానికి విధేయత చూపిస్తలేదు. వారికి ఏది అవసరమో ఆ లేఖన భాగాన్ని పట్టుకుని ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి సమస్యలుగా ఉంటున్నాయి. కాబట్టి స్థిరమైనటువంటి పునాది వేయాలంటే లేఖనాలకు సరైన అధికారం ఇవ్వాలి. దేవుని వాక్యం మీద సంపూర్ణంగా ఆధారపడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దీని కారణం ఏమవుతుందంటే మనుష్యుల యొక్క సొంత అభిప్రాయాలు బైబిల్ మీద రుద్దబడుతున్నాయి. నేటి దినాలు చూడండి, ఎన్ని మరి దరిదాపు 32,000కు పైబడి మరి డినామినేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని డినామినేషన్లు? ఏ కారణంగా వచ్చింది? బైబిల్ చెప్పిందా ఇన్ని డినామినేషన్లు? బైబిల్లో ఉన్నాయా? మరి ఎందుకు వచ్చాయి? కారణం ఏంటంటే మనుష్యులు తమ సొంత అభిప్రాయాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీద రుద్దుతూ వచ్చారు. వారి అభిప్రాయాల కారణంగా ఒక కొత్త డాక్ట్రిన్ వచ్చింది.
కాబట్టి మీరు ఏ మందిరానికైనా పోండి, ఏ సేవకుడినైనా అడగండి, ఏ క్రమాన్నైనా ప్రశ్నించిన వాళ్ళు ఏమంటారంటే మాది బైబిల్కి అనుగుణమైనటువంటి బోధ, మేము బైబిల్ మీద ఆధారపడుతున్నాము, మా డాక్టరీనే కరెక్ట్ అంటారు. These days people are ignoring the authority of the Bible and they are corrupting the word of God. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరప్ట్ చేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ఇన్ని డాక్టరీన్స్, ఇన్ని సిద్ధాంతాలు, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని మీద ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యం. మూడోదిగా మనం చూసినట్లయితే మానవ స్వభావం గురించి సరైన అవగాహన ఉండాలి. ఎందుకని మానవుడు పూర్తిగా పడిపోయినటువంటి వాడు. మానవుడు ఎవరండి? పూర్తిగా నాశనం అయిపోయాడు, నశించిపోయినటువంటి వాడు, పతనం అయిపోయినటువంటి, పూర్తి పతనం ఉంది మానవుడు. ఇట్లా పతనమైపోయినటువంటి మానవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమించాడు, ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని అర్పించాడు. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ కారణంగా ఈ ప్రభువు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు నమ్ముడి ద్వారా నూతనత్వం తీసుకురాబడతాడు. ఒకరోజు మారిపోతాడంటే శిశువు పుట్టంగానే కుట్టి మరి బలం ఉండి నడవడం పరిగెత్తడం చేస్తాడా? చేయడు, సమయం పడతాడు. అట్లాగే ఒక పాపి మారు మనసు పొందాక పరిపూర్ణతను రావడానికి సమయం పడుతుంది. కాబట్టి మరి ఆ వ్యక్తిలో ఇంకా పాప స్వభావం ఉంటుంది, పాత లక్షణాలు ఉంటాయి, పడిపోయినటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి దీని అంతటిని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ప్రతి మానవుల్లో కూడా పాపం యొక్క జాడ ఉంటుంది. ఎందుకంటే లేఖనాల మీద సరిగా ఆధారపడకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే, ప్రార్థన మీద ఆధారపడకపోతే, నీవెంత గొప్ప సేవకుడివైనా, నీవు ఎంత గొప్ప పరిచారకుడివైనా, నీవెంత గొప్ప బైబిల్ పండితుడివైనా పాపము నీ మీద అధికారం చలాయిస్తుంది. పాప నైజం అనేది నుంచి వైదొలిగిపోదు. నీ ప్రసంగం వేరు, నీ బ్రతుకు వేరు అన్నట్లుగా ఉంటుంది. అర్థమవుతుందండి? కాబట్టి మానవ స్వభావం ఏమై ఉన్నది అనే దాని కొరకు మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10-18 మనం చూసినట్లయితే మరి మానవుడు గురించి ఎన్నో సంగతులు రాయబడుతూ వచ్చాయి. ప్రభు అంటాడు, నీతిమంతుడని వాడు లేడయ్యా, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుడు వెతికేవాడు లేడు, ఏకముగా అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారు అయ్యారు అంటాడు. కాబట్టి వారి యొక్క నోరు ఎలాగుందో, వారి పాదాలు ఎలా ఉన్నాయో, వారి ఆలోచన ఎలా ఉందో అంతా చెప్తూ 18 అంటాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటాడు. కాబట్టి దేవుని భయం లేదు కాబట్టి మరి నిరాటంకంగా అబద్ధాలు ఆడేస్తున్నాడు. పెద్ద పెద్ద సేవకులు, గొప్ప సేవ చేస్తున్నటువంటి వారు సునాయాసంగా అబద్ధాలు ఆడేస్తారు, సునాయాసంగా మోసాలు చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? మానవ స్వభావాన్ని ఆధారం చేసుకుంటున్నారు. దైవికమైన స్వభావంలో పాలువారిగా ఉండి దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి బదులుగా ఏమైపోతున్నారు? శరీరాన్ని ఆధారం చేసుకుని శరీరానుసారమైన మనస్సు కలిగి ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. ఇది ఎంతో దుఃఖకరమైనటువంటి సంగతి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పటిష్టమైనటువంటి మరి పునాది కలిగినటువంటి బైబిల్ పరమైనటువంటి కౌన్సిలింగ్ చేయాలంటే మానవుని కూడా మనము అర్థం చేసుకోవాలి. 4వదిగా సంఘం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎవరి దగ్గర సంఘం? ఇందాక అనుకున్నాం కదా, ఎవరిది సంఘం? పాస్టర్ గారు మీరా? కానీ నేటి దినాల్లో మా సంఘం, నా సంఘం అని చెప్పుకుంటున్నారు. ఈ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఈ సంఘములో దేవుడు ఏం చేసినట్టే ఒక నియమాన్ని ఇచ్చాడు. చూడండి, మరి తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను పుట్టినట్లు అంటాడు. నీవు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మందిరం ఏంటంటే సత్యానికి స్తంభము, సత్యానికి ఆధారమైనటువంటిది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి.
కాబట్టి సత్యం నుంచి వెలుపటికి సంఘాన్ని మనం తీసుకెళ్ళకూడదు. సంఘము సత్యంలో, దేవుని వాక్యములో ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఈ విషయాలు మనం గుర్తించుకుని సంఘాన్ని నడిపించాలి. సంఘ నాయకులు ఈ విషయాన్ని గుర్తించాలి. రెండోదిగా సంఘంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, సహవాసం ఉండాలి, క్షేమాభివృద్ధి ఉండాలి. చూడండి, ఎఫ్సీలు రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఎఫ్సీలో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయంలో ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 13 నుంచి చదువుతాను, చూడండి. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలు చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరమైనవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణమైనట్టు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే చూడండి, ఒకటి ప్రేమ, రెండు సమస్త పరిశుద్ధులు అంటే సహవాసము. కాబట్టి దాని పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుటకు జ్ఞానం ఇచ్చిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ ఏముందంటే ప్రేమ ఉంది, సహవాసం ఉంది, క్షేమాభివృద్ధి ఉంది. కాబట్టి సంఘంలో ఇది అవసరం. ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, ద్వేషించడం కాదు దాని అర్థం. వెంటనే ఏం చేయాలంటే ఆ స్థానంలో నేనుంటే ఏంటి, ఆ స్థానంలో నేనుంటే ఇది దేవుని సంఘం కదా. కాబట్టి పవిత్రపరుచుకుంటూ ఆ సహవాసంలో, పరిశుద్ధతలో, యథార్థతలో, క్షేమాభివృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది దేవుని సంఘము, ఇది దేవుని సంఘము. చూడండి, మరి ప్రైవేట్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు అనుకోండి. ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే చదువురాని పిల్లోడు పక్షంగా కూడా కొంత భయపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు అడుగుతారు కదా, వాళ్ళ సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ పిల్లోడు కూడా ఎంతో కొంత నేర్చుకోవాలని చెప్పేసి వాడిని బ్రతిమాలు, బామాలు, ఏదోలాగా వాడికి కొన్ని అక్షరాలు, కొంత చదువు నేర్పే ప్రయత్నం చేస్తాడు. అదే మరి ఆ భయం లేకపోతే ఆ శ్రద్ధ అనేది లేదనుకో, ఈ పిల్లవాడు నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చాడు, నేర్పి ప్రయోజకుడిగా పంపించాలి అనేటువంటి ఆలోచన ఉపాధ్యాయుడు లేదనుకోండి, ఇక మొండికిస్తాడు. మీ అబ్బాయి చదవకపోతే మేమేం చేయాలండి, మేము చెప్పింది మేము చెప్పామండి, మిగిలిన పిల్లలు నేర్చుకుంటున్నారండి అంటాడు. అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు మా స్కూల్లో పనికిరావు అని చెప్పి పంపించేస్తారు. దేవుని సంఘంలో కూడా దేవుని సేవకుడు ఉంటారు, బలహీనలు ఉంటారు. వాళ్ళందరినీ బలపరుస్తూ దైవికమైన పాఠాలు నేర్పించాలి, ఆత్మీయంగా వారిని బలపరచాలి. ఇది ప్రాముఖ్యం. ఇక చివరిగా సంఘ నాయకత్వము, ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటండి? సంఘ నాయకత్వం. కాబట్టి ఈ సంఘ నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? సంఘం నుంచి వస్తుంది. సంఘం ఏం చేయాలంటే మరి పరిచారకులను సిద్ధపరచాలి. సంఘం ఏం చేయాలంటే బోధకులను సిద్ధపరచాలి, కాపులను సిద్ధపరచాలి, ఉపదేశకులను సిద్ధపరచాలి. వీరందరినీ కూడా సిద్ధపరచాల్సిన పని ఎవరిది? సంఘాన్ని. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో 13వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఇంకేటట? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. కాబట్టి ఈ నియమంలోనికి సంఘం ఏం చేయాలంటే వీళ్ళందరికీ కూడా తర్ఫీదునివ్వాలి. ఎవరికి ఏ తలాంతి ఇవ్వబడిందో, ఎవరికి దేవుడు ఏమేమి వరములు ఇచ్చినాడో వారికి ఇవ్వబడిన తలాంతులకు అనుగుణంగా వారిని సంఘంలో సిద్ధపరచాలి. ఒకవేళ ఇలాంటి దైవిక క్రమంలో మనం సిద్ధపరచకపోతే పని చేయడానికి చాలా మంది ఉంటారు. నీ మందిరం నిండా అందరూ పనిచేసేవారే ఉంటారు, కానీ దైవ క్రమంలో ఒకరు ఉండరు. నీవేదైనా మీటింగ్ పెడితే వండర్ఫుల్ గా జరుగుతుంది, సక్సెస్ఫుల్ మీటింగ్ ఈజ్ సక్సెస్, బట్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ ఉందా? ఉండదు. కారణం ఏంటంటే సంఘము బాధ్యతాయుతమైనటువంటి వాక్యానుకూలమైనటువంటి నాయకులను సిద్ధపరచాలి. అలా సిద్ధపరచకపోతే
భక్తిహీనమైన సంఘం ఏర్పడుతుంది, భక్తిహీనుల సంఘముగా చేయబడుతుంది. ఒక వ్యక్తి కొత్తగా వచ్చినా కూడా మీ పద్ధతులు, మీ అలవాట్లు, మీ ఆలోచనలు నేర్చుకుని వాడు కూడా పతనమైన స్థితిలోనే ఉంటాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగడు, దేవుడు ఏమాత్రం ఫలించడు. లోకంలో ఆశీర్వాదం ఉంటుంది తప్ప, ఇల్లు కట్టుకుంటాడు, కార్లు కొనుక్కుంటాడు, బంగాళాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, కానీ ఏముండదు, దేవుడు ఉండడు, ఆత్మీయమైన ఫలాలు ఉండవు. ప్రియ స్నేహితుడా, ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పరిశీలన చేసుకో. ఎన్ని ఆత్మీయమైనటువంటి విషయాలలో నువ్వు ఫలవంతంగా ఉన్నావు, ఆత్మ ఫలములోని ఏ ఏ భాగాలు నీలో ఉన్నాయి ఆలోచించే. కాబట్టి ఈ 5 లక్షణాలు చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఈ 5 లక్షణాలు లేకపోతే క్రైస్తవ సంఘములో సరైన పునాది ఉండదు. కాబట్టి గుర్తించాలి. దాని కొరకు మొట్టమొదటిగా దైవికమైన ఉన్నతమైన దృష్టి అవసరము. అది లేకపోతే మనము దేవుని యొక్క సంఘాన్ని పటిష్టపరచలేము. రెండవది, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవది, మానవుడు పతనమైన స్వభావం కలిగిన వాడు అనే విషయాన్ని గుర్తించి దైవికమైన స్వభావంలో తెచ్చి దాని కొరకైనా తర్ఫీదు ఇచ్చే దాని కొరకు మనం అవగతం చేసుకోవాలి. నాలుగవది, సంఘం నాది కాదు దేవుడిది అని చెప్పి పనిచేసే మనస్తత్వం ఉండాలి. ఐదవదిగా, సంఘములో నుండి వాక్యానుసారమైనటువంటి నాయకుని సిద్ధపరచాలి. ఈ 5 అనుభవం గాని మన సంఘంలో ఉన్నట్లయితే ఈ సంఘము చాలా దృఢమైనటువంటిది, పునాది కలిగినటువంటిది. ఇట్లాంటి సంఘంలో మరి ఎవ్వరూ కూడా మరి కోర్టులకు వెళ్ళరు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళరు, పూర్తిగా దేవుని బాధపడతారు. ఒకవేళ అలాంటి కేసులు అవన్నీ నడుస్తున్నాయంటే పునాది ఎక్కడో బలహీనంగా ఉందని అర్థం. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి మరొక వీడియోతో అసలు మానవుడు పాపంలోకి ఎలా వస్తాడు, పాపానికి కేంద్రం ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో కొనసాగింపులో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు మరి ప్రయోజనకరంగా ఆత్మీయమైన మేలుకు మరి హేతువుగా ఉన్నట్లయితే దయచేసి మరి లైక్ అయితే కొట్టండి, ఇతరులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. నా ప్రయాసాల ఒకటే ఏంటంటే, దేవుడు నాకు ఏదైతే తలాంతునిచ్చాడో ఆ తలాంతిని మీ అందరికీ కూడా పంచాలని మరి దేవుని ప్రేమను బట్టి ఈ వీడియోస్ అన్నిటిని చేస్తున్నాను. కాబట్టి మీ సహోదరుడిగా నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థనలో నన్ను ఎత్తుపట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు.